వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ ఫ్లూయెంట్ ఫ్లో. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు వారి యొక్క ఇంగ్లీష్ సిలబస్లోని యూనిట్ 1 యొక్క పొయం యులసిస్ అనే పొయం యొక్క సారాంశాన్ని గురించి తెలుగులో అందరికీ అర్థమయ్యే రీతిలో సులభంగా వివరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ వీడియో మీరు బాగా చూసి మీకు నచ్చినట్టయితే మీరు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ యులసిస్ అనేటువంటి పొయాన్ని రచించినటువంటి రచయిత ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. ఈయన ఈ పొయంని రచించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఈయన యొక్క అనుభవాలను గురించి ఇక్కడ చెప్పవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఈ పొయం అనేటువంటిది ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ రచన చేశాడు. ఈయన ఇంగ్లాండ్లో ప్రముఖమైనటువంటి రచయితలలో ఒకడు. ఈయన ఆగస్టు 6వ తేదీ 1809 సంవత్సరంలో జన్మించి అదేవిధంగా అక్టోబర్ 6వ తేదీ 1892 సంవత్సరంలో చనిపోయాడు. ఈయన విక్టోరియా మహారాణి కాలంలో ఇంగ్లాండ్ యొక్క ఆస్థానంలో 42 సంవత్సరాల పాటు ఆస్థాన కవిగా పనిచేసినటువంటి గుర్తింపు ఈయనకున్నది. యులసిస్ అనేటువంటి రాజు ఇథాకా అనే ప్రాంతానికి చెందినటువంటి చక్రవర్తి. కానీ ఆయన పరిపాలనను ప్రజలను తన ప్రాంతాన్ని పక్కకు పెట్టి దాదాపు 20 సంవత్సరాల పాటు యుద్ధంలో పాల్గొనడానికి సముద్రయానం చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి తన ప్రాంతాన్ని వదిలి వెళ్ళాడు. 20 సంవత్సరాల తరువాత తిరిగి తన ప్రాంతానికి వచ్చినటువంటి చక్రవర్తిని గురించి రాజును గురించి ఎవరూ కూడా గుర్తించలేకపోవడంతో రాజుగా ఉన్నటువంటి యులసిస్ తాను ఈ ప్రాంతానికి రావడం అనేటువంటిది నాకు నచ్చలేదు, ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి నేను జీవించలేను, 3 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో కలిసి ఉలిసి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను గుర్తించలేకపోయారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఇక నేను ఉండడం అనేటువంటిది ఎంత మాత్రమో వేస్టు. కాబట్టి నేను వెంటనే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళి నా యొక్క సంతోషం కోసం ఆనందం కోసం ఎవరెవరైతే ఎప్పుడెప్పుడైతే నాకు సహాయం చేసి నాతో పాటు కలిసి జీవించారో వాళ్ళతో కలిసి నేను కూడా యుద్ధానికి లేదా సముద్రయానికి చేసుకోవాలని సముద్రంలో ప్రయాణించడం ద్వారా కొత్త కొత్త ప్రదేశాలను కనుక్కోవాలనే ఉద్దేశంతో నేను తిరిగి నా ప్రయాణం మొదలుపెట్టాలని భావించాడు. ఈ యులసిస్ అనేటువంటి వ్యక్తికి తన యొక్క ప్రాంతం పట్ల, తన యొక్క భార్య పట్ల, తన యొక్క ప్రజల పట్ల ఆసక్తి ఉండేది కాదు. తన యొక్క జీవితకాలం అశాశ్వతమని, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని, కొత్త కొత్త ప్రదేశాలను కొత్త కొత్త ప్రాంతాలను తెలుసుకుని ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా తన యొక్క పేరు ప్రఖ్యాతులు బాగా ఇనుమడింప చేసుకోవచ్చని భావించినటువంటి ఈ ఇథాకా రాజైనటువంటి యులసిస్ తనతో పాటు వచ్చినటువంటి ఇతర ప్రయాణికులను, ఇతర యుద్ధంలో సహాయం చేసినటువంటి వీరులను ఉద్దేశించి చివరిలో ప్రసంగించడం అనేటువంటిది ఈ కథలో ఉన్నటువంటి సారాంశము. ఈయన యొక్క ఫిలాసఫీ ఆలోచన చేస్తే ఈయన ఎప్పుడూ కూడా తన గత జీవితాన్ని గురించి ఆలోచన చేసుకునేవాడు. ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం కంటే, ఈ ప్రజల మధ్యలో జీవించడం కంటే, ఈ బండరాళ్ళ మధ్యలో జీవించడం కంటే అనాగరికులైనటువంటి ఈ ప్రజల మధ్యలో ఏ పని చేయడానికి సిద్ధపడనటువంటి, ఇష్టం లేనటువంటి, కేవలం తినడానికి నిద్రపోవడానికి మాత్రమే ఇష్టపడేటువంటి ఇథాకా ప్రజల మధ్యలో జీవించడం నాకేమాత్రం కూడా నచ్చదు. కాబట్టి నేను వెంటనే వెళ్ళిపోవాలని, ఈ ప్రాంతాన్ని గురించి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని తనతో పాటు వచ్చినటువంటి గతంలో తనతో పాటు సహాయం చేసినటువంటి తన యొక్క ఫ్యామిలీ మిత్రులను వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈయన యొక్క రియల్ ఫ్రెండ్స్ ఎవరంటే ఎవరైతే తనతో పాటు యుద్ధంలో పాల్గొని యుద్ధానికి
రావడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళనే తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్గా గుర్తించాడు. నిజమైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి తన కుమారుడు టెలిమాకస్, అతని భార్య, అతని ప్రజలు ఎవరూ కూడా ఇతనికి ఫ్యామిలీ మెంబర్స్ కాదు. ఈయన దృష్టిలో నిజమైనటువంటి ఫ్యామిలీ మిత్రులు, ఫ్యామిలీ సభ్యులు ఎవరంటే తనతో పాటు యుద్ధంలో పాల్గొనడానికి వచ్చినటువంటి వీరులను, ఆ మిత్రులనే కుటుంబ సభ్యులుగా భావించడం అనేటువంటిది ఇతని యొక్క ఆలోచన. ఇతని యొక్క ఉద్దేశ ప్రకారం గమనిస్తే రాలిపోతున్న నక్షత్రం కూడా ఎంతో వెలుగు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందని, కాబట్టి వయసు అనేటువంటిది ఎంత పెరిగినప్పటికీ కూడా జీవితంలో ఏదో సాధించాలనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలనేటువంటి ఆలోచన అందరికీ రేకెత్తించి అందరిలో కూడా ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇతాకా. ఏ విధంగానైనా సరే పోరాడి తన యొక్క జీవితంలో ఎప్పుడూ రానటువంటి యుద్ధ గర్వాన్ని జీవించాలని, అదేవిధంగా తన యొక్క పూర్వీకులు ఎవరెవరైతే స్వర్గంలో ఉన్నారో వాళ్ళని కలుసుకోవడానికి యుద్ధం చేయడం ఎంతో అవసరమని, యుద్ధంలో జయిస్తే రాజ్యం వస్తుందని, యుద్ధంలో చనిపోతే తన యొక్క పూర్వీకులైనటువంటి దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళని కలుసుకోవాల్సిన అవసరము, వాళ్ళని చూసేటువంటి ప్రాప్తి కలుగుతుందని భావించి అందరినీ కూడా యుద్ధం వైపుకు మళ్లించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ఇతాకా, ప్రజల యొక్క రాజు. ఆయన పేరే యులసిస్. సో యులసిస్ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద ప్లానింగ్ ఆఫ్ ద కింగ్డమ్, అబౌట్ హిస్ ఎంపైర్. అదేవిధంగా ఈ లెసన్లో 3 క్వశ్చన్లు ఇంపార్టెంట్గా ఉన్నాయి. అవి ఏవంటే, ఒకటి, వై ఈజ్ ద కింగ్ యులసిస్ ఈజ్ ఆల్వేస్ అన్హ్యాపీ విత్ హిస్ పీపుల్. రెండవది, వాట్ ఈజ్ ద ఫిలాసఫీ ఆఫ్ యులసిస్ అబౌట్ హిస్ ఓల్డ్ ఏజ్. మూడవది, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ యులసిస్ అండ్ హిస్ సన్ టెలిమాకస్. ఈ 3 క్వశ్చన్లు పరీక్ష దృష్ట్యా చాలా ఇంపార్టెంటు. ఇందులో మూడవదైనటువంటి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ యులసిస్ అండ్ హిస్ సన్ టెలిమాకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ everybody try to learn this question and you have to write very well for this examination. Thank you for watching my channel. If you have very much interested to watch my channel, please like, share and subscribe immediately. Thank you one and all.